పెద్ద మూవీ నుంచి అప్డేట్ ఏమొస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్కి అయితే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. కేవలం 45 సెకండ్లు ఉన్నటువంటి ఈ గ్లిమ్స్ మాత్రం చూసే వాళ్ళకి డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది. అంతేకాకుండా పెద్దన్నయ్యకి బర్త్డే విషయం చెప్పినటువంటి మార్క్, ఎవరి మార్క్ అనుకున్నారా, అతనే మన పవన్ కళ్యాణ్ గారి కుమారుడు. సో బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ అలాగే మార్క్ ఉన్న ఫోటోని అయితే ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి భార్య అయితే పోస్ట్ చేశారనమాట. సో ఆ పోస్ట్ అయితే ప్రజెంట్ చాలా వైరల్గా మారింది. ఇరుముడి కొత్త లుక్ అయితే అదిరింది. రవితేజ యొక్క కొత్త మూవీ ఇరుముడి నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గురువారం రోజు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఇరుముడి మూవీ యొక్క షూటింగ్ 50% అయితే పూర్తి చేసుకుంది. అనంతపురంలో విరోష్ యొక్క జంట మ్యాటర్ ఏంటంటే వీరిద్దరు కాంబినేషన్ లో 3వ ఫిల్మ్ రాబోతుంది, అదే రణబలి. ఈ మూవీ యొక్క షూటింగ్ లో భాగంగా అనంతపురంలో పర్యటన చేశారనమాట. సో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తున్న క్రమంలో అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వీళ్ళు వెళ్ళడం జరిగింది. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న జక్కన్న. యాక్చువల్గా ఈ వారణాసి మూవీ యొక్క హైప్ అయితే ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ 70% పూర్తి చేసుకుంది. వారణాసి నగరం యొక్క సెట్స్కి సంబంధించి 350 మందితో రాత్రి బావులు కష్టపడి హైదరాబాద్లోనే సెట్స్ అయితే వేయడం జరిగిందనమాట. ప్రజెంట్ ఇవైతే చాలా వైరల్గా మారాయి.